కాకినాడ జీజీహెచ్ వివాదాలకు కేరాఫ్గా మారింది. సిబ్బంది తీరుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటున్నారు. ఫిర్యాదులు చేసినా వాటిని పట్టించుకునేవాడే ఇక్కడ లేడు. ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయని కాకినాడ జీజీహెచ్. ఎటువంటి ఎమర్జెన్సీ కేసులైనా ఇక్కడికే రిఫర్ చేస్తారు. కానీ ఈ మధ్య హాస్పిటల్లో జరుగుతున్న ఘటనలు, సిబ్బందిపై వస్తున్న ఆరోపణలతో వివాదాలకు కేంద్రంగా మారింది. నిత్యం ఇక్కడికి వేలల్లో పేషెంట్లు వస్తారు. అయితే ఇదే అదనుగా సిబ్బంది ప్రతిదానికి రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. చెయ్యి తడపకపోతే కనీసం స్పందించడం లేదు. అవసరం లేకపోయినా ఆపరేషన్లకు రిఫర్ చేస్తున్నారని కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ కారణాలతో కొంతమంది ఉద్యోగులను సస్పెండ్ కూడా చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. జీఎన్ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెద్ద వివాదమైంది. నర్సింగ్ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని చూచిరాతలకు తెరలేపారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రొఫెసర్లు బుక్ అయ్యారు. అలాగే ఆసుపత్రిలో మత ప్రచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వర్గాలుగా విడిపోయి కంప్లైంట్ చేసుకుంటున్నారు. సిటీ స్కాన్ దగ్గర అవసరం లేకపోయినా డబ్బులు వసూలు చేసి ఫిల్మ్లు అంటగడుతున్నారు. దానివలన ప్రైవేట్ వ్యక్తులు లాభపడుతున్నారు. కంప్లైంట్లు వచ్చినప్పుడు సస్పెండ్ చేయడం, తిరిగి యథావిధిగా ఉద్యోగాల్లో చేరిపోవడం కామన్ అయిపోయింది. ఉన్నతాధికారులు కూడా ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయారు. ఇక రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకే బెడ్ మీద 2 పేషెంట్లను ఉంచుతున్నారు. అదేంటని ప్రశ్నిస్తే నచ్చితే ఉండండి, లేదంటే పొండి అంటున్నారు. కాంట్రాక్టర్లు ఉద్యోగుల జీతాల నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. ఇక రోగులకు పెట్టే ఫుడ్ క్వాలిటీ మరీ దారుణం. ఇది విషయం. కాకినాడ జీజీహెచ్ అంతా వివాదాలమయం. దీని ప్రక్షాళనపై సర్కార్ ఫోకస్ చేయకపోతే ముందు ముందు ఏ మందు వేసినా దవాఖానాకు అంటుకున్న అవినీతి, నిర్లక్ష్యపు రోగం కుదరదు అనేది వాస్తవం.